ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి జోష్లో ఉన్నాడు ఎన్టీఆర్. ఆయన నటించిన గత 3 సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే తారక్ తన తర్వాతి సినిమాను అన్న కళ్యాణ్ రామ్ బ్యానర్ లో చేస్తుండగా బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఇక ఈ సినిమా ఫిబ్రవరిలో స్టార్ట్ అవబోతోంది. అయితే తాజాగా మోహన్ లాల్ చేసిన ఒక పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచేలా చేసింది. టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు ఉన్నా కానీ ఆయన యంగ్ టైగరే కావాలని పట్టుబడుతున్నాడట. వివరాల్లోకి వెళితే జనతాతో ఈ ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేయడం, అది సూపర్ హిట్ కావడం తెలిసిందే. అయితే ఈ సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకి తెలిసిందే. కానీ మలయాళంలో మాత్రం అనుకున్న సక్సెస్ కాలేదు. దీనికి కారణం మోహన్ లాల్. ఆయన ఈ సినిమాలో నటించినా కానీ మలయాళంలో రిలీజ్ అవుతున్నప్పుడు దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అలాగే ప్రమోషన్ కూడా చేయలేదు. అందుకే అక్కడ అంత విజయం సాధించలేదు. అయితే ఆయన తాజాగా మన్యం పులి పేరుతో మలయాళ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయగా ఇక్కడ కూడా బాగానే వసూళ్లు సాధించింది. ఇక దీంతో తెలుగులో మార్కెట్ పెంచుకునే దిశగా వెళుతున్న మోహన్ లాల్ ఆయన నటించిన ఒప్పం సినిమాను కనుపాపగా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా ఆడియో వేడుకకు అతిథిగా తారక్ ను పిలవాలని ఆయన నిశ్చయించుకున్నాడట. అయితే జనతాకు అక్కడ ఆయన ప్రమోషన్ చేయకపోవడంతో ఇక్కడ కనుపాపకు తారక్ సహాయం చేస్తాడా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే మోహన్ లాల్ మాత్రం తారక్ నే గెస్ట్ గా పిలవాలని పట్టుబడుతున్నాడట.